ఏంటివి అవి? ఏంటివి కడి? ఆశ్చర్యకరమైన ఏసా ఏంది ఇది? మత ప్రచారం బస్టాండ్లోనా? మత ప్రచారం ఎవరు నువ్వు? బస్టాండ్లోనా మత ప్రచారం? క్రీస్తు నిబంధన అంట, క్రీస్తు నిబంధన. బస్టాండ్లో కూడా ఇడిచిపెట్టారా మీరు మత ప్రచారం? పోలీస్ స్టేషన్కి ఉందా? ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చినది బస్టాండ్లో వంచమని? ఎవడు ఇచ్చినా నీకు పర్మిషన్ ఇవ్వ వంచమని? ఎవడు వీడు? ఏ క్రీస్తు ఎవడు? ఎవరు? నువ్వెవరు? కాదు, నువ్వు ఎవరు చెప్పినారు? పోలీస్ స్టేషన్ పోందా పోలీస్ స్టేషన్కి? బస్టాండ్లోనా ప్రచారం చేసేది మత ప్రచారం? చూడు ఎవడు వీడు? క్రీస్తు నిబంధన అంట. ఎవడు వీడు? పోందా పోలీస్ స్టేషన్ పోందా? కాదు పని కాదు, నీకు ఇదే పని వాళ్ళ పని వాళ్ళు చూసుకునేది కాదు. ఏంది నువ్వెవరు మధ్యలో? కాదు, నా మత ప్రచారం ఏంది? నా కొడుకులు యా దేశంలో ఉన్నది? నా కొడుకులు యా పని చేసుకొని బతకొచ్చు కదా? అదే కదా మా హిందువులకు అందరికి ఇస్తున్నాడు. మీరు చర్చిలో ఏమైనా చేసుకో, ఈడ వచ్చి మత ప్రచారం ఎందుకు చేస్తున్నావు బస్టాండ్లలో? ఏంది చేయను కదా? కాదు, ఏదైనా పని చేసుకుని బతుకు ఏదైనా. ఇదంతా ఏంది మత ప్రచారం చేసుకుంటా దేశం గబ్బు పట్టిస్తున్నారు ఇప్పటికే. ఈ నా కొడుకులు ఏం చేస్తున్నారు తెలుసా నీకు? దేశంలో ఈ నాయకులు మీరు ఏం చేస్తున్నారో తెలుసా? భారత మాతకు జై అను ఒకసారి, జై శ్రీరామను. మీరు ఎవరు ఇంతకు? ఎవరు కుట్టినారు? బ్రిటిష్ అని కుట్టినారా? ఎక్కడి నుంచి వస్తున్నాయి? విదేశాల నుంచి వస్తున్నాయి. ఈ భారతదేశ గొప్పతనాన్ని నాశనం చేయాలని విదేశాల నుంచి చేసిన కుట్రలో ఇది ఒక భాగం. మీరు ఊరుకోండి. మీరు క్రిస్టియన్సా? వాడు ఎవరు? బస్టాండ్లలో మత ప్రచారం ఏంది? బస్టాండ్లలో పోలీస్ స్టేషన్ గొప్ప ఒక్కడు హిందువులు నా కొడుకు హిందువులు ఒక్కడన్నా అడుగుతున్నారా మత ప్రచారం జరుగుతుంటే? కాదు, వాళ్ళు చాలా నష్టపోతున్నాం వాళ్ళ వల్ల. బస్టాండ్లో కూడా వదలరా కొడుకులు.